తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క మే నెలలో 15వ తారీఖు తర్వాత నుండి 31 వరకు, జూన్ 1వ తారీఖు వరకు సుమారుగా కూడా ద్వాదశ రాశుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుంటే, ముందుగా ఒక మాట, ఇట్టి మే నెలలో గురువు గారు, రాహువు, కేతువుల యొక్క మార్పు జరుగుతుంది. అది ఈ 15వ తారీఖు తర్వాతనే 3 గ్రహాల మార్పు కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించుకోండి. వ్యక్తిగత జాతకము అనేటువంటిది 100కు 100% కూడా సత్యము. అంటే వ్యక్తిగత జాతకము, మీరు జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని ఆ లగ్న అధిపతి కానీ, ఒకవేళ లగ్నంలో సూర్యుడున్న, రాహుకేతు ఉన్న, 12వ భావంలో 2వ భావంలో సూర్యుడు ఉన్న కొంత జాతక గ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, ఇంటా బయట చికాకులు ఈ సందర్భంలో ఈ రాహువు కేతు పీరియడ్లో కానీ, ఈ యొక్క సూర్యుని దశ అంతర్దశలలో కానీ మనకు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ఎక్కడ ఎవరు చెప్పని విషయము జాతక గ్రహణం. మనకు చంద్రగ్రహణము, సూర్యగ్రహణం ఏ విధంగా ఉంటుందో జాతక గ్రహణం అనేటువంటిది చాలా డేంజర్ పార్ట్. అది చూసుకొని ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వ్యవహారిక నామము, జన్మనామము, ఇవి రెండు వేరు వేరున్నా కూడా ఇబ్బంది. ఇబ్బంది అంటే ఫలానా వ్యక్తి రమేషు తులారాశి అంటారు. అతని డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం కొడితే అతనిది సింహరాశి మఖా నక్షత్రం అవుతుంది. ఇలాంటి సందర్భాలలో 2 రకాలుగా కూడా వారు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీటితో పాటుగా మనకు గోచారంలో గ్రహాల మార్పు, ఇవన్నీ చూసుకొని ముందుకు వెళితే 100కు 99.9% కూడా మనకు ఓటమి అనేటువంటిది ఉండదు. సక్సెస్ రేట్తో ముందుకు వెళతారు. ఎంతోమంది గొప్ప గొప్ప నాయకులు కానీ, గొప్ప గొప్ప స్టార్స్ కానీ వారు అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు వెళ్ళండి. కన్యారాశి వారికి ఈ రాబోయే 3 వారాలు కూడా కొంతమేర ఆనందమా మరి కొంత బాధన అనే విధంగానే గడవబోతుంది. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో మీకు పట్టరాని సంతోషం వేస్తుంది. ఆ సంతోషాన్ని అనుభవించేలోపే మళ్ళీ ఏదో ఒక బాధ. అది ఇంట్లో ఉండేటువంటి పిల్లల వల్ల, లేదా మీ తల్లిదండ్రుల వల్ల, లేదా మీ అత్త కోడల వల్ల, అత్త మామ వల్ల, లేదా ఏదైనా. కనుక ఎక్కువగా ఆలోచించకండి. కన్యారాశి వారు మీకు నేను చెప్తున్నా, ఎక్కువగా ఆలోచించకండి. ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే ప్రమాదం ఉంది. ఒకటి. రెండవది, ఆకస్మికంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితి కనబడుతుంది ఈ 3 వారాలు. ఆకస్మిక ధనము కూడా గోచరిస్తుంది. ఎప్పటి నుండో పలానా వద్ద ల్యాండ్ కొని పెట్టాం, ఆ ల్యాండ్ అమ్ముడు పోవటం లేదు. ఆల్ ఆఫ్ సడన్గా 3 వారాల్లో వస్తారు, అడ్వాన్స్ ఇస్తారు, వెళ్ళిపోతారు. దీనికి తోడు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర అకారణమైనటువంటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర ధన నాశనము కూడా కనబడుతూ ఉంది. కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమేర అనుకున్న పనులకు కొన్ని ఆటంకాలు జరగబోయేటువంటి పరిస్థితి ఉంది కన్యారాశి వారు. అదేవిధంగా స్థాన చలనము, ప్రదేశాలలో మార్పు, కొన్ని అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి, అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి, కొంతమేర నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా తల సంబంధిత బోన్ రిలేటెడ్ ఇబ్బందులు, మూత్రాశయానికి సంబంధించినటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంతమేర మీరు అనుకున్నటువంటి పరిసరాలను కానీ, లేదా ఈ యొక్క ప్రకృతి సంబంధించినటువంటి, అంటే లైక్ ఊటీ, కొడైకెనాల్,
లేదా ఇలా అంటే కొన్ని ప్రాంతాలు చెట్లకు సంబంధించినవి మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకు వెళితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది గమనించుకోండి. కొందరికి ట్రావెలింగ్ అంటే ఎంతో ఇష్టం. ఈ ట్రావెలింగ్ వారు ఎంత చేస్తే అంత కలిసి వస్తుంది వాస్తవానికి. మీకు కూడా ఈ 3 నుంచి 4 వారాలు కూడా కొంతమేర చెట్లను ప్రేమించండి అంటున్నాను నేను. చెట్లకు సంబంధించినటువంటి ఎనర్జీని తీసుకోండి. కన్యా రాశి వారు చెట్లకు సంబంధించి కానీ చెట్లను పెట్టండి, లేదా ఏదైనా స్కూల్లో కానీ ఎక్కడైనా చెట్లను ఒక తులసి మొక్క దానంగా ఇవ్వండి, లేదా తులసి కుండి ఎక్కడైనా పెట్టండి. ఇలాంటివి కొన్ని చేసుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా అకారణంగా కలహాలు కూడా కనబడుతున్నాయి కన్యా రాశి వారికి. సో చాలా జాగ్రత్త. కన్యా రాశి వారు ఎక్కువగా ఆలోచించకండి, మనీ రిలేటెడ్ ఎక్కువగా ఆలోచించకండి. మీరు ఖచ్చితంగా కొంత మెడిటేషన్ కూడా అవసరం ఈ రాబోయే 3 వారాలు. సో వివాహం కాని వారికి తప్పకుండా ఈ 3 వారాలలో తండ్రి లేని సంబంధం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మీకు మనకు సుమారుగా కూడా ఈశాన్య మూల నుండి కానీ ఉత్తరం మూల నుండి కానీ సంబంధం వచ్చే పరిస్థితి ఉంది. సో తప్పకుండా అలాంటి సంబంధాలు వస్తే తప్పకుండా ఒక్కసారి అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారు మీరు కూడా లక్ష్మీదేవి ఆరాధన మీకు ఎంతో శ్రేయస్కరం. ఆల్ ద బెస్ట్.